నేను వచ్చేసా ఒక వండర్ఫుల్ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసినాను. ముందుగా అయితే 1 టేబుల్ స్పూన్ బటర్, ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే తీసుకొని జస్ట్ అలా వేడి చేస్తే సరిపోతుంది. దాంట్లోకి ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. దీన్నైతే మాడనివ్వకూడదు, జస్ట్ అలా వేగితే సరిపోతుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేసి పచ్చి వాసన పోవాలి, అంతే. అలా అని మాడగొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. వేగిన తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్, అదేనండి అల్లం తెల్లగడ్డ దంచేసి దీంట్లోకి వేసేసినాను. మీరు కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటాను కట్ చేసి అది కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి దీంట్లోకి వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గాలి, అంటే మరీ వాటర్ కావాల్సిన పనిలేదు, జస్ట్ మగ్గితే చాలు. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచి కావాలి కదా, దానికోసం దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకునేయాలి. ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని జస్ట్ అలా ఉడకనిస్తే సరిపోతుంది. తర్వాత మనం రెడీగా ఉంచుకోవాల్సిన ఐటెం ఏందో తెలుసా? అదేనండి పన్నీర్ని జస్ట్ చేత్తో ఇలా ఇలా అన్నామంటే చిన్న చిన్నగా అయిపోతుంది. దాన్ని అలాగే వేసుకోవాలి. కావాలంటే మనం క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కొంచెం కసూరి మేతిని వేసేసి ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేసి అలా కలిపి ఉడకనిచ్చి చపాతీతో తిన్నామంటే ఉంటుంది చూడు, అబ్బా స్వర్గం అండి. ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చే ఉంటుందిలే. అయితే నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాదు ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.